కోడిని కోయడానికి కొడవలు దొరకలేదు, కత్తి దొరికింది. దీంతో కొయ్యాలో ఏంటో. అయ్య బాబాయ్, ఇక్కడ కోడిని కట్టేసిన ఏమైంది? కొంప తీసి అమ్మాయి గారి గారిని ఇప్పేశారంటే. ఇప్పుడు అయ్యగారి గారిని వచ్చారంటే దీని పీక్ కాదు, నా పీక దిగిపోదు. బో 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 బో. యారా ఇంకా కోడితో కుస్తీ పడుతున్నావా? అంటే కోడి కూసేదాకా కోడి కూర తయారవుదన్నమాట. నన్నేం చేయమంటారండి? కోడిని కోయడం చూస్తే అమ్మాయి గారికి కళ్ళు తిరుగుతాయి. అన్నంగిని పక్కన కోడి కూర లేకపోతే తమకు ముద్ద దిగతావు. మీ ఇద్దరి మధ్యన నేను మధ్యలో అయిపోతున్నానండి. ఏడ్చావు కానీ కోడిని తగాయి, కడుపు నకనకలాడిపోతాను. అయ్యి బాబు, నేను కోయనండి. ఎందుకు కోయవరా? మా ఇంటాడిది కడుపుతో ఉందండి. ఉంటే బిడ్డ కడుపులో ఉండగా ఇలాంటి పాప పాలు చేస్తే పుట్టబోయే బిడ్డ దోశ తగులుతుంది కదండి. ఓర్ నీ తస్సదియ, నీకు శాస్త్రం తెలిసిపోయిందిరా. ఏదో మీలాంటి వాళ్ళని కాబట్టి తెలిసిందండి. ఎరా నువ్వా? అవును, నేనే మావయ్య. ఒరేయ్, ఇది గిలగలా కొట్టుకుంటుంది కానీ ముందు లోపలికి తీసుకెళ్తే దీని సంగతి చూడు. అది సరేనాయ్యా, పల్లెటూరులో బతికే వాళ్ళం మాకే కోడిని కొయ్యాలంటే ఒళ్ళు జలదరిస్తుంది. నువ్వేంటి పుసుక్కుమంటూ కచుక్కున పేక దగ్గొచ్చావు? ఇక్కడ మీరు కోడిని కోయడానికి భయపడుతున్నారు. పట్నంలో మనుషులు పీకలు తెగేసుకున్నా ఎవ్వరూ భయపడరు. పక్కాలను చూసి మనం పాడైపోకూడదురా. సరే రా, స్నానం చేసి భోంచదువు గాని. ఏమిటే వాణి, ఇవాళ నీ ముఖం చెరువులో కలువ పూలా కలకలాడిపోతుంది. కలవపువేం కర్మ, ఆకాశంలో చందమామలా వెలిగిపోతుంటేనో. అవునే, నీకు తెలీదా? నేను దాని బావ వచ్చాడుగా పట్ట నుంచి టిప్పుటాపుగా టక్ చేసుకుని. ఓహో, అదా సంగతి. అందుకే ఆ శోకులరాయుడు కోసం ఈ రాణిగారు మరీ సింగరాలు అలుకోవసిస్తున్నారు. నోరు ముయ్యండి పెంకి గట్టాలు. మా బావ నాకేం కొత్త? చిన్నప్పుడు బావే, ఇప్పుడు బావే. అవ్వచ్చునే, చిన్నప్పుడు లాగు చొక్కా వేసుకున్న పిల్ల బావా, ఇప్పుడు టకప్ చేసి కోడ వయసులో ఉన్న కుర్ర బావా. నువ్వేమో కూని రాగాలు తీసే కుర్ర మరదలివి. అబ్బా అదేం లేదే. అయితే మీ బావ మీద నీకు మనసు లేదా? మనసున్నంత మాత్రాన మనవులవుతాయా? కుర్రాళ్ళని చూసి కలలు కంటే ఆడపిల్లకి మిగిలేది కష్టాలు కన్నీళ్లు. అందుకే మా అమ్మా నాన్నలు కుదిర్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అతను మా బావే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏమి, ఆ రాంపండు గాని ఒక ఆట పట్టిస్తాను, చూస్తుండండి. అలాగే. ఒరే రాంపండు, చూసుకోలేదా? నీ బిందులో కాకి రెట్టేసింది. అయితే ఏం చేయమంటారండి? బిందులో నీళ్ళని వంపేయి. ఎట్టెట్ట బిందె నీళ్ళలో ఒక కాకి రెట్టయితే బిందె నీళ్ళన్నీ వంపేయమంటారా? మరైతే రోజు చెరువులో 100 కాకులు రెట్టలేస్తుంటాయి. చెరువులో నీళ్ళన్నీ బయటికి తోడేటి కుదురుతేటి? ఇది కుదరదండి. ఏమయ్యా, ఇంటికొచ్చిన మేనల్లుండి చూస్తుంటే నీకేమీ గుర్తుకు రావడం లేదా? అవునే, వాడికి చేపల కూర అంటే మహా ఇష్టం, మర్చిపోయానే. ఉండు, బజారెళ్ళి చేపలు కొనుక్కొస్తా. చాలే ఊరుకోవయ్యా, ఎప్పుడు కూటి కోసం తప్ప కూతురు కోసం ఆలోచించవా? ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమీ రాలేదు, పెళ్లి వయసు వచ్చింది. అందుకే దాని పెళ్లి గురించి ఆలోచించమంటున్నాను. అప్పుడే దానికి పెళ్లి అంటే అది ఇంకా చిన్నపిల్ల కదా. కన్నోళ్ళకి కన్నపిల్లలు ఎప్పుడు చిన్నపిల్లలేనయ్యా. కానీ ఊళ్ళో వాళ్ళంతా దానికి ఇంకా పెళ్లి చేయలేదని చెవులు కొరుక్కుంటున్నారు. కొరుక్కొనివే, కొరుక్కొని వాళ్ళ చెవులో ఓడతాయి. కాదు, ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే ఇంటి పరువు వీధికెక్కుతుంది. ఎవడో ఏదో అనుకుంటాడని అడ్డమైన వాడికి ఇచ్చి నా కూతురు కట్టబెట్టమంటావా? అయిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని అడ్డమైన వాళ్ళ కోసం వెతకాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా? నువ్వు చెప్పింది నాకేం అర్థం కదా. ముందు నీ మనసులో ఏముందో అది చెప్పు. అదేనయ్యా, ఇదిగో మీ మేనల్లుడికి మన అమ్మాయినిచ్చి చేస్తే ఇద్దరు చిలక గోరింకల్లా మన కళ్ళెదుటే తిరుగుతుంటారయ్యా. నీ ఆలోచన బానే ఉంది కానీ కట్నం లేకుండా కన్నం బిడ్డను కట్టబెట్టాలని చూస్తున్నావు అనుకుంటాడేమో. మేనల్లుడైనా అల్లుడుగా చేసుకోవాలంటే ముడుపు చెల్లించాలి కదా. అమ్మాయి పేరు బ్యాంకులో దాచిన ₹1,00,000 వాడికే ఇచ్చేద్దాం. అయినా ఓ మాటడికి చూడండి. వాడు నా చెల్లెల రక్తం పంచుకు పుట్టినవాడే, నా మాట కాదంటాడా? అయినా నీ తృప్తి కోసం ఓ మాట అడిగి చూస్తాను. కట్టుకోబోయేవాడు ఎలాంటి వాడు ఎలా తెలుస్తుంది? తెలిసిన వాడిని కట్టుకుందామంటే కలిసి రావాలి కదా. కలిసి రావడం కాదే, నడిచొస్తున్నాడు. ఎవరు? మీ బావా. అదిగో చూడవే, ఇటే వస్తున్నాడు. మధ్యలో మనకెందుకే పాయసంలో పట్టికలాగా, రండే పోదాం. ఏం వాణి, నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు? నిన్ను చూసి భయపడి. ఏ కసాయి వాళ్ళ కోడిని కూసానని చెప్పావా? నీ గురించి అంత చులకనగా మాట్లాడతానని ఎలా అనుకున్నావు బావా? కోడిని కూసానని నా మీద కోపం లేదు కదా.
కోడిని కోసిన వాడు కసేవాడైతే తిన్నవాళ్ళు రాక్షసులు అవుతారు. నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? శ్రీ రఘునందన సీతారా. మామయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నాతో ఏందిరా అంతరహస్యంగా మాట్లాడే విషయం? కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు. ఆ, అది 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 చెప్పరా. నాతో మాట్లాడడానికి నీకు సిగ్గేంట్రా? నేనేమన్నా నీకు పరాయన్నా? అదే మామయ్య, డిగ్రీ పూర్తయింది. ఇంకా పై చదువులు చదివితే గానీ ఈ రోజుల్లో మంచి ఉద్యోగం రాదు. పై చదువులు చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదరా? అవును మామయ్య, ఇల్లంతా కట్టించి వెళ్ళ కోసం వెనకాడమని నమ్మకంతో నీ దగ్గరకు వచ్చాను. ఎంత అవుద్ది? చదువు పూర్తయ్యేసరికి కనీసం ₹1,00,000 అవుతుంది. రెక్కల కష్టం మీద బతికేవాడిని గాని లక్షలు సాయం చేసే స్తోమత నాకు లేదురా. నిజం చెప్పి నీ మనసు నొప్పించానని బాధపడకు. నిజం చెప్తున్నారా, వాణి పెళ్లి కోసం ₹1,00,000 బ్యాంకులో వేశాను. మేనల్లుడు అనే అభిమానంతో ఆ 1,00,000 నీకు ఇస్తే నా కూతురు శాశ్వతంగా నా ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుందిరా. నా కూతురుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఆ ₹1,00,000 నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. అలాగని మా అమ్మాయిని నీకు బలవంతాన కట్టబెడుతున్నావని మాత్రం అనుకోవద్దు. నీ చెల్లెలు చచ్చిపోయిందని నన్ను పరాయివాడిగా చూస్తున్నావు మామయ్య. ఏం మామయ్య, మా అమ్మాయి బతికుంటే మీ అమ్మాయిని పరాయింటికి పంపడానికి సిద్ధపడేవాడివా? ఇంతకాలం ఈ విషయం ఎలా అడగాలో తెలియక ఊరుకున్నాను. ఇప్పుడు మనసు విప్పి నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. వాణిని నే పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం రా. రేపే ఆ ₹1,00,000 నీకు ఇస్తాను. ముందు నీ చదువు పూర్తి చేసుకుని రా, ఆ తర్వాత పెళ్లి చేసుకుందువు గాని. ఏమండి, ఆగండి. నీ మాట కడ్డుస్తున్నానని మరోలా భావించకండి. చూడు బాబు, ఈ ₹1,00,000 నీకు అప్పుగాను అభిమానంతోనూ ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవు. కట్నంగానే ఇస్తున్నాం. నువ్వు పెళ్లి చేసుకోకుండా బయటికి వెళితే పరిస్థితులు ఎలా మారతాయో ఎవ్వరూ చెప్పలేరు. జానకి, నన్ను చెప్పనివ్వండి. 100 మంది మగాళ్ల మధ్య ఒక్కాడది పవిత్రంగా బతకగలదు గాని 10 మంది ఆడవాళ్ల మధ్య ఒక మగాడు పవిత్రంగా బతకలేడు. ఇది శీతకాలం నుండి చరిత్ర చెబుతున్న సత్యం. కనుక మా అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేసి మా అల్లుడుగానే బయటికి వెళ్ళు బాబు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అత్తయ్య. మహాంతో